మీకు అందరికీ తెలుసు, గత 3 నెలల నుంచి రైతులు వరి ధాన్యం, రైతుల ఆత్మహత్యలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వింత వైఖరి, వితండవాదం, భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో చేసిన చట్టాల శాసనాల ప్రకారం ఈ దేశంలో 1960లో కనీసం మద్దతు ధర విధానం తీసుకురావడం జరిగింది. ఈ భూమి మీద ఏ వస్తువైనా ఉత్పత్తి చేసిన వాడే ధర నిర్ణయిస్తాడు. అది అగ్గిపెట్టె కావచ్చు, సబ్బు బిళ్ళ కావచ్చు, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఇలాంటివి ఉత్పత్తి చేసిన వాడు తన పెట్టుబడిని లెక్కేసుకొని తన శ్రమను కూడి దాన్ని లాభాన్ని కలిపి వినియోగదారుడికి అమ్ముతాడు. అంటే ఈ భూమి మీద వస్తువును ఉత్పత్తి చేసిన వాడు మాత్రమే ధర నిర్ణయించి వినియోగదారులకు అమ్మే విధానం ఉన్నది. కానీ విచిత్రం, రైతు మాత్రం 6 గాళ్ళం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటను అమ్మాలని మార్కెట్లోకి వెళ్తే మార్కెట్లో రైతు పండించిన పంటను రైతు నిర్ణయించడు. రైతు పండించిన పంటను దళారులు, అక్కడ కొనుగోలు చేసే వ్యాపారస్తులు ధర నిర్ణయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో హరిత విప్లవం తీసుకొచ్చి ఆహార భద్రత చట్టాన్ని తెచ్చి అదేవిధంగా రైతు పండించిన పంట, రైతు అమాయకుడు, చదువు రానివాడు, మంచితనంతో మారుమూల పల్లెల్లో పండించిన పంటను పట్టణాలకు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు, వ్యాపారస్తులకు అమ్మే క్రమంలో దళారుల చేతుల్లో మోసపోతుంటే రైతులను కాపాడడానికి, రైతుల జీవితాలలో వెలుగులు నింపడానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు 1960 దశకంలో రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర నిర్ణయించింది. ఏ వ్యాపారస్తుడైనా, ఏ దళారీ అయినా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీసం మద్దతు ధర కంటే ₹1 తక్కువ కొన్నా, రైతును మోసం చేసినా, రైతు పండించిన పంటను కొల్లగొట్టాలని చూస్తే పీడీ యాక్ట్ పెట్టి జైల్లోకి తోసే విధానాన్ని, చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న ఈనాటి 80 కోట్ల రైతుల యొక్క హక్కులను, శ్రమను కాపాడి తమ శ్రమను మండీలో అమ్ముకొని వచ్చిన ధనాన్ని ఇంటికి తీసుకుపోవడానికి అవసరమైన వెసులుబాటును, అవసరమైన రక్షణను కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, ప్రధానమంత్రులు మారినా రైతు పండించిన పంటకు కనీసం మద్దతు ధర విధానాన్ని అమలు చేస్తూ వచ్చిండ్రు. ఇక వరి విషయానికి వస్తే ₹400 క్వింటాలు ఉన్న వరిని కాంగ్రెస్ పార్టీ ₹1000 ఒక్కసారిగా పెంచింది యూపీఏ 1లో. అక్కడి నుంచి దశల వారీగా రైతు శ్రమ పెరిగి, రైతు పెట్టుబడి పెరిగి, రైతుకు గిట్టుబాటు కాని సందర్భంలో వరి క్వింటాల్ను ₹1960 కొనడానికి కనీసం మద్దతు ధర నిర్ణయించారు. ఈరోజు దాదాపుగా ఈ దేశంలో 50 రకాల పంటలను రైతులు ఉత్పత్తి చేస్తారు. ఈ 50 రకాల పంటలలో కేంద్ర ప్రభుత్వం 23 ఉత్పత్తులకు, అంటే రైతు పండించిన 23 రకాల పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించి మండీలో కానీ, మార్కెట్లో కానీ రైతు పండించిన పంటను అమ్మడానికి తీసుకెళ్ళినప్పుడు వ్యాపారస్తులు కానీ, పెట్టుబడిదారులు కానీ, దళారులు కానీ
మోసం చేయకుండా ఉండడానికి కనీస మద్దతు ధరను ముందే ప్రకటించి రైతులకు అవగాహన కల్పించి ఎవరైనా దళారులు మోసం చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన వ్యవసాయ శాఖ అధికారులను ఫుడ్ సెక్యూరిటీ అధికారులను పెట్టి నిరంతరం వాళ్లకు రక్షణ కల్పించి రైతు అమ్ముకునే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసింది, రైతులకు రక్షణ కలిగింది. కానీ దురదృష్టవశాత్ సూటు బూటు ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు దాసోహమని సూటు బూటు వేసుకునే ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడ్డ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని, కనీస మద్దతు ధర చట్టాన్ని, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే మార్కెట్ విధానాన్ని అన్నిటిని కూడా రద్దు చేసి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను 3 పార్లమెంటులో ప్రవేశపెట్టి 80 కోట్ల ఈ దేశ రైతుల యొక్క హక్కులను కాలరాసి కార్పొరేట్ కంపెనీల చేతుల్లో రైతులను బందీలుగా బానిసలుగా నరేంద్ర మోడీ గారు మారుస్తే దేశం యావత్తు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 14 నెలలు దీక్ష చేసి వందలాది మంది ప్రాణాలు అర్పించి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి రైతుల బానిస సంఖ్యలు తెంచి రైతులను కాపాడిన చరిత్ర ఏ నరేంద్ర మోడీ అయితే బీరాలు పలికి బింకాలకు పోయిండో అదే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను అదే చట్టసభలల్లా ఉపసంహరించుకుంటున్నాం. ఈ దేశ రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కోట్లాది మంది రైతులకు అండగా నిలబడి సాధించిన విజయం. ఈ శతాబ్దంలోనే రైతులు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన సాధించిన గొప్ప విజయం. ఆ విజయం సంతోషాన్ని 4 రోజులు ఆస్వాదించకముందే నిన్నటికి నిన్న అమిత్ షా గారు, అదేవిధంగా తోమర్ వ్యవసాయ శాఖ మంత్రి ఒక్క అడుగు వెనక్కేసినాం కానీ ఊరుకునేదే లేదు, మళ్ళీ చట్టాలను తీసుకొస్తామన్నట్టుగా మాట్లాడారు. అంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఇతర రాష్ట్రాలలో ఉన్న ఎన్నికలల్లో తమ పార్టీ తుడిచిపెట్టకపోతుందని చెప్పి ఈ చట్టాలను వెనక్కి తీసుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పి ఈరోజు ఆ ప్రయోజనం వనగూర్తలేదు అని అనిపించిందేమో, మళ్ళీ ఆ చట్టాలను మేము అమలు చేస్తామన్నట్టుగా వారు మళ్ళీ మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా వారు అన్నారో లేదో ఈ ఒక్క ఉదుటున కేటీఆర్ గారు దుంకిండ్రు. ఆ నరేంద్రజీ రద్దు చేస్తా అంటాడు, ఈ నరేంద్ర తోమర్ మళ్ళీ చట్టాలను తెస్తా అంటాడు, అసలు ఏం జరుగుతుంది అని కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. నేను కేటీఆర్ గారిని సూటిగా అడుగుతున్నా, చట్టాలు తెచ్చినప్పుడు, భారత్ బంద్ పిలిపించినప్పుడు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు రైతుల పక్షాన బంద్లో పాల్గొన్నారు. బంద్లో పాల్గొన్న 3-4 రోజుల్లోనే ఢిల్లీ నుంచి మోడీ హుకుం జారీ చేస్తే కేసీఆర్ గారు ఢిల్లీ ఉటావుటిన ఢిల్లీ పర్యటనకి వెళ్ళి అమిత్ షా నరేంద్ర మోడీ గారిని కలిస్తే లోపల తలుపులు మూసి కేసీఆర్ గారికి వారు ఏం చూపించినరో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చలిజరం వచ్చిన వాళ్ళక గజగజ వణుక్కుంటూ వచ్చి ఫామ్ హౌజ్లో ఉండి రైతులు చచ్చిపోతున్నా ఢిల్లీలో రోజుల కొద్దీ ఉన్న దీక్ష చేస్తున్న రైతులకు అండగా నిలబడడానికి కానీ పలకరించడానికి కానీ కేసీఆర్కు మనసు రాలేదు, మోడీ గారికి లొంగిపోయిండు. అదేవిధంగా చనిపోయిన రైతులకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, 700 పైచిలకు రైతులు చనిపోయినరు, ప్రతి రైతుకు 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తా, దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు సరిహద్దులో చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి సంఘీభావం తెలిపిండని పత్రికలలో తాటికాయంత అక్షరాలలో రాయించుకున్నాడు. కానీ ఈరోజు వరకు ఆ రైతులకు అనా పైసా కూడా ఇవ్వలేదు, చనిపోయిన రైతుల వివరాలు సేకరించలేదు. ఈ మధ్యలో వ్యవసాయ శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, పార్లమెంట్ సభ్యులు వారం రోజులు ఢిల్లీలో ఉన్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాల మీద పోరాటం చేసి చనిపోయిన
రైతుల వివరాలు సేకరించడానికి ఢిల్లీ నుంచి కూతవేటు దూరంలో రైతు సంఘాలు ఉన్నాయి. రైతు సంఘాల నాయకులు అందుబాటులో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఆ వైపు కన్నెత్తి చూడలేదు, ఆ వివరాలు సేకరించలేదు. ఈరోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి అవసరమైన నిధుల విడుదల చేయలేదు, మంజూరు చేయలేదు. ఆర్భాటమైన ప్రకటనలు ప్రకటించారు, పత్రికలు పతాక శీర్షికలలో రాసినాయి. ప్రసార సాధనాలు అయితే ఇక చెప్పనే అలవి కాదు, అలసిపోకుండా ఊదరగొట్టి జనాల చెవులకు చిల్లులు పడే విధంగా ప్రచారం కల్పించారు. ఇన్నాళ్ళైనా రైతు చట్టాల మీద పోరాటం చేసి చనిపోయిన రైతులను ఆదుకోవడానికి చిల్లి గవ్వ కూడా చంద్రశేఖరరావు గారు విడుదల చేయలేదు. ఏ పత్రిక కానీ ఏ ప్రసార సాధనం కానీ ఎందుకు విడుదల చేస్తలేవు అని అడిగే ధైర్యం చేస్తలేరు. కేసీఆర్ ఏది చెప్తే అది డూడు బసవన్నలాక కేసీఆర్ పెట్టుబడులు పెట్టిన పత్రికలు టీవీలోళ్ళు అడ్డగోలుగా చెత్త ప్రచారం అంతా చేసిండ్రు. ఇవన్నీ ఒక భాగం అయితే కేటీఆర్ గారు ఇప్పుడు మంత్రి గారు తెస్తా అన్న దాని మీద రైతులకు నష్టం జరుగుతుంది, దేశమంతా అప్రమత్తంగా ఉండాలి రైతులు అన్నాడు. నేను అడుగుతున్న కేటీఆర్ గారిని సూటిగా, తిరిగి నరేంద్ర మోడీ గారు రైతులను మోసం చేసే, రైతుల జీవితాలను శాశ్వతంగా సమాధి చేసే చట్టాలను మళ్ళీ తీసుకొస్తే మీరు ఎవరి వైపున నిలబడతారు? ఆనాడు రైతుల పక్షాన నిలబడతామని నమ్మించి మోసం చేసి మోడీ పక్షాన నిలబడి పార్లమెంట్లో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయమని, రద్దు చేసే క్రమంలో కూడా పార్లమెంట్లో చర్చ జరగాలని దాదాపుగా 21 ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తే నీ ఎంపీలు పారిపోయి సెంట్రల్ హాల్లో కూర్చొని బాతకాని కొట్టిండ్రు తప్ప రైతులకు అనుకూలంగా రైతుల కోసం కొట్లాడుతున్న ప్రతిపక్షాలతో మీరు కలిసి రాలేదు. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నమ్మించి మోసం చేసే మనస్తత్వం ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ కొత్త చట్టాలను తీసుకొస్తే మీరు ఎవరి వైపున నిలబడతారు? మీరు రైతుల పక్షాన నిలబడతారా? కార్పొరేట్ కంపెనీల చేతుల్లో శాశ్వతంగా బానిసలుగా మార్చే నరేంద్ర మోడీ గారు చట్టాలను తెస్తే మీరు అటువైపు నిలబడతారా? తెలంగాణ సమాజానికి స్పష్టతనివ్వాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.